నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. హనుమాన్ మూవీతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు మన తేజ సజ్జా. ఇక ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో హిస్టారికల్ మూవీతో వస్తున్న మిరాయ్ ట్రైలర్ అయితే ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ అయింది. హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా తన కెరియర్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడు అని ఈ ట్రైలర్ లో చూస్తేనే అర్థమైపోద్ది మనందరికీ. అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో ఒక పవర్ఫుల్ విలన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రేము ఒక్కో షాట్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. అసలు ఏమైనా క్వాలిటీనా సూపర్ ఉంది. అసలు ట్రైలర్ మొత్తం వర్త్ వర్మ వర్త్ అనేలాగే ఉంది. కార్తిక్ ఘట్టమనేని గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ తో ఈ రేంజ్ లో క్వాలిటీ తెచ్చారు అంటే నిజంగా గ్రేట్. అసలు ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాలో ఏదో ఉంది అనిపించేలాగే ఉంది మొత్తం ట్రైలర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ విజువల్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అదిరిపోయాయి. మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో తేజ సజ్జా గ్యారంటీగా కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. ఆ విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మంచు మనోజ్ లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. కొన్ని సీన్స్ అయితే నిజంగా రియలిస్టిక్ గా ఉన్నాయి. మిరాయ్ వర్సెస్ మనోజ్ క్యారెక్టర్స్ కానీ బ్లాక్ పవర్స్ కానీ టాప్ నాచ్ లో ఉన్నాయి. ట్రైలర్ అంతా ఓకే కానీ లాస్ట్ లో వచ్చే శ్రీరామ్ షాట్ వేరే లెవెల్ మామా. అక్కడ వచ్చే బీజియం విన్నారా? అసలు గూస్ బంప్స్ నాకైతే. మూవీ మొత్తానికి హాలీవుడ్ రేంజ్ లో ఉంది. విఎఫ్ఎక్స్ తో అయితే అదరగొట్టేశారు. తేజ గారు ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా కొడతారు. నాకైతే గట్టి ఫీలింగ్ వస్తుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా అంటే చాలా బాగుంది. ఆయన చెప్పే డైలాగ్స్ కానీ రాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఆయుధం అని చెప్పే డైలాగ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. రాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. స్టోరీ ఏంటంటే ఈ 9 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల కోసం మంచు మనోజ్ వేట. బట్ వాటిని కాపాడడానికి మన యోధ ఉన్నాడనమాట. అతన్ని అడ్డగిస్తూ ఉంటాడు. అయితే దైవ కార్యానికి యోధాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఆ మిరాయ్ స్టిక్ ఏంటి, దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, దానికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే దానికి అంత పవర్ ఎలా వచ్చింది అనేది మనం మూవీ చూస్తే తెలుసుకుంటాం అనమాట. అండ్ ఈ మిరాయ్ మూవీ మనకు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 12కు అయితే పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ తేజ సజ్జా ఈ మూవీతో గట్టిగా కాంపిటీషన్ అయితే ఇస్తున్నారని అర్థమైపోయింది ఈ ట్రైలర్ లోనే. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. ఆ వెపన్ లో నుంచి వచ్చే లైటింగ్ కానీ కత్తిలో నుంచి వచ్చే బ్లాక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం కానీ అంతా హాలీవుడ్ రేంజ్ లో ఉందన్నమాట. సో ఇది మొత్తం చూడాలంటే మనము ఖచ్చితంగా సెప్టెంబర్ 12 వరకు వెయిట్ చేయాలి. సో ఇదన్నమాట నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.